హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే నేను ఈసారి మీషోలోంచి ఒక శారీ తీసుకున్నాను, ఒక పైతానీ శారీ. అది ఎలా ఉంది అనేది దాని రివ్యూ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను తీసుకున్నది వచ్చేసి నేను వేరే ఒక శారీ తీసుకున్నాను. అది వచ్చేసి వేరే పర్పస్ మీద తీసుకున్నాను అనమాట. నేను రీసెంట్గా ఎవరిదో చూశాను నేను రీల్స్లో, శారీతో డ్రెస్ స్టిచ్ చేసుకున్నారు, బాగా అనిపించింది. అది వచ్చేసి నారాయణ పట్టు శారీతో. సో నేను వచ్చేసి నారాయణ పట్టు ఇప్పుడు కొంచెం ట్రెండింగ్లో లేదు కదా అని చెప్పేసి డిఫరెంట్గా ఇలా పైతాని బార్డర్ వచ్చిండేది తీసుకున్నాను. బట్ నాకు ఆమె బ్లాకే వేసుకుంది, చూడంగానే చాలా బాగా నచ్చేసింది నాకు ఆ బ్లాక్ కలర్లో. సో నేను కొంచెం డిఫరెంట్గా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే శారీ ఎలా ఉంది అనేది మొత్తం దీని క్వాలిటీ గురించి మాట్లాడేద్దాము. అండ్ శారీ వచ్చి ఇలా వచ్చేసింది, జస్ట్ 300 రూపీస్లోనే ఉన్నాయండి. 300 to 400 రూపీస్లో ఉన్నాయి, చాలా తక్కువ ప్రైస్లో వచ్చేసింది ఈ శారీ అయితే. ఇలా చూసా అంటే మనకి మంచిగా ఒక కాటన్ క్లాత్లో ఇచ్చేసారు ఇది. అండ్ కాటన్ కాదు, ఇది సిల్క్ మిక్సింగ్ అనుకుంటా, ఏదో సిల్క్ క్లాత్లో ఇచ్చేసారనమాట. అండ్ ఇక్కడ చూసా అంటే బార్డర్ ఇలా వచ్చేసింది మనకి, ఇలా బార్డర్ వచ్చేసి ఇక్కడ పైతాని బార్డర్తో మొత్తం ఇచ్చేసారు. స్టార్టింగ్ నుంచి శారీ చూసేద్దాం ఎలా వచ్చేసిందో. అండ్ దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి మెరూన్ వచ్చేసింది. వావ్, ఇలా చూసా అంటే నేను బ్లాకే వస్తుంది అనుకున్నా, బట్ మెరూన్ బ్లౌజ్ పీస్ వచ్చేసింది దీనికైతే. ఇలా చూడండి, చాలా బాగుంది కదా. ఇది మనము స్టిచ్ చేయించుకుంటే దేంట్లోకైనా వేయచ్చు అనమాట. నేను ఎలాగో డ్రెస్ కోసం కాబట్టి ఇది నాకు యూజ్ అవ్వదు. దీంతో నేను మంచిగా స్టిచ్ చేసుకొని పెట్టుకుంటాను, ఎప్పుడైనా వేరే వాటికి ఏదైనా సెట్ అవుతుందేమో చూద్దాం. సో ఇది వచ్చేసి ఇలా వచ్చేసింది అనమాట. పైన చూసా అంటే బార్డర్ అయితే మనకి ఇలా వచ్చేసింది, కింద చూసా అంటే మనకి ఇలా పెద్దగా బార్డర్ ఇచ్చేసారు. చూసారు కదా, ఇలా మనకి ఎలిఫెంట్స్తో మొత్తం ఇలా పైతాని బార్డర్ ఇచ్చేసారు. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ స్టార్టింగ్ రన్నింగ్లోనే వచ్చేసింది అనమాట. ఇక్కడి నుంచి శారీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడి నుంచి శారీ పైన అంతా సేమ్ బార్డర్, అండ్ కింద చూసా అంటే ఇలా వచ్చేసింది. అండ్ ఇందులో కలర్ కూడా ఉంది, గ్రీన్ కలర్ ఒక్కటే ఉంది, గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మాత్రమే వచ్చేసాయి ఇవి. సో శారీ అంతా ఇలానే వచ్చేసిందండి. మొత్తం మిడిల్లో మొత్తం బ్లాక్ ప్లెయిన్గా ఇచ్చేసి బార్డర్ వచ్చేసి పైన ఇలా, కింద చూస్తారంటే పెద్దగా ఇచ్చేసారు పైతాని బార్డర్లో. నాకు పైతాని బార్డర్ చాలా బాగా నచ్చింది, సో అందుకనేసి తీసుకున్నాను అనమాట ఈ శారీ. నేను మామూలుగా నారాయణ పట్టుది ఎందుకో నాకు ఇప్పుడు అందరూ వేశారు కదా సేమ్ అదే, మళ్ళీ ఎందుకు అని చెప్పేసి నేను అది వేయాలనుకోవట్లేదు. అందుకనేసి నేను డిఫరెంట్ బార్డర్స్లో వేరే శారీ తీసుకున్నాను. ఇలా చూసా అంటే మనకి ఇది పళ్ళు అనమాట. ఇలా వచ్చేసింది మనకి, మెరూన్తో వచ్చేసింది కదా కాంబినేషను. యాక్చువల్లీ మనకి ఇది బార్డర్ వచ్చేసి రెడ్ అయితే ఇక్కడ వాళ్ళు మనకి మెరూన్ ఇచ్చేసారు. బట్ మెరూన్కి ఇలాంటి బార్డర్ కూడా బాగుంది. ఇక్కడ చూసా అంటే మనకి ఇలా బ్లాక్ అండ్ గోల్డ్లో ఇలా మనకి మొత్తం పళ్ళు ఇచ్చేసారు. ఇలా చూసా అంటే కింద కూడా బాగా వచ్చేసింది. శారీగా కూడా చాలా బాగుంటుంది ఇది. శారీగా కూడా మనకి ఇలా వచ్చేసింది, ఇలా వచ్చేసింది. శారీకి అయితే చాలా బాగుంది కదా, అయితే చాలా బాగా నచ్చేసిందండి ఈ శారీ అయితే. అండ్ దీన్ని కట్ చేసి డ్రెస్ ఏదైనా స్టిచ్ చేసుకోవాలంటే నాకు అస్సలు బుద్ధి పుట్టట్లేదు, ఇంత మంచి శారీ కట్ చేయాలి అని చెప్పేసి. బట్ ఓకే, నేను ఎలాగో శారీస్ వేయను కాబట్టి, ఎప్పుడో కాబట్టి వేసేది, ఆ అకేషన్స్ పడినప్పుడు వేసే దానికోసము కష్టం కాబట్టి నేను డ్రెస్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నా. సో దీంతో నేను ఎలా డ్రెస్ స్టిచ్ చేసుకుంటా అనేది కూడా మీకు చూపిస్తానండి. ఎలా అంటే నేను అనార్కలి అనుకుంటున్నా ఇప్పటివరకు అయితే. లాంగ్ ఫ్లోర్ లెంత్ అనార్కలి స్టిచ్ చేసుకుందాము. కింద ఇలా బార్డర్ పెట్టేసుకొని డిఫరెంట్గా చూస్తున్నా అనమాట. నేను స్టిచ్ చేసుకున్నాక దానికి ఎంత టైం పడుతుందో తెలీదు. ఒకవేళ నేను స్టిచ్ చేసుకుంటే మాత్రం దీని తర్వాత యాడ్ చేసేసాను వీడియో మాత్రం. అది ఎలా స్టిచ్ చేసుకున్నా అనేది కూడా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అంతా ఇచ్చేసాను. సో ప్లీజ్ వెయిట్ అండ్ సీ.
నేనైతే వచ్చేసానండి. నేను డ్రెస్ మొత్తం స్టిచ్ చేసేసుకొని ఎలా స్టిచ్ చేసుకున్నా అనేది నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అది ఎలా ఉంది అనేది మొత్తం చూపించేసాను. కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. అనార్కలి డ్రెస్సే స్టిచ్ చేసుకున్నాను. బట్ అనార్కలి డ్రెస్కి నేను కొద్దిగా డిఫరెంట్గా యాడ్ చేశాను అనమాట. దానికి అది ఎలా అనేది ఇప్పుడు చూపించేస్తా చూడండి. సో తదా! సో కనిపించట్లేదేమో. సో ఇలా స్టిచ్ చేసేసుకున్నాను అనమాట. నేను ఒక ఫోటో పెడతాను చూడండి మీకు అవుట్ఫిట్ కనిపించేకి. నార్మల్గా అయితే సరిగ్గా కనిపించదు కదా ఇప్పుడు చూపించే దాంట్లో. సో అందుకనేసి ఒక ఫోటో పెడతానని చెప్తున్నా. అండ్ ఇది నేను అనార్కలి డిజైన్ చేసుకున్నానండి. నేను ఆల్రెడీ శారీ గురించి రివ్యూ ఇచ్చాను కదా ముందే. సో దాన్ని నేను ఎలా స్టిచ్ చేసుకుంటా అని చెప్పాను కదా. సో దాన్ని ఇలా స్టిచ్ చేసేసుకున్నాను. కొంచెం నేను అప్పుడైతే అనార్కలి డ్రెస్ ఎలా అనేది నార్మల్గానే చూసేదాన్ని. సో నేను ఎలా అనుకున్నా అనేది కూడా చెప్తున్నాను. ఎలా అంటే నేను ఇది వచ్చేసి బాడీ సేమ్ అనమాట. ఇది వచ్చేసి నేను అనుకోలేదు. ఇది మళ్ళీ తర్వాత ఇలా అనుకున్నా అనమాట. కొంచెం ఎప్పుడు లాగా అనార్కలి డ్రెస్సెస్ ఎందుకు, ఇదైతే మనకేమి నార్మల్ నీ లెంత్ అనార్కలి అయితే వద్దు అని అయితే ఫిక్స్ అయిపోయా. ఎందుకంటే దుపట్టా వేసి మరి అది దానికి మళ్ళీ దుపట్టాకు కూడా మనం సపరేట్ తీసుకోవాలి. సో అంత లేకుండా ఈ జస్ట్ ఈ 300 శారీ రూపీస్కి ఎక్కువ ఖర్చు లేకుండా చూద్దాము అని చెప్పేసి 500లోనే అయిపోయిందండి ఇదైతే. అంటే మనకి లైనింగ్ ప్లస్ అలాగే నేను ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. అది ఏంటి అనేది చూపిస్తాను మీకు చెప్తాను. సో దాన్ని బట్టి ఒక 500 రూపీస్లో అయితే నేను ఈ డ్రెస్ని డిజైన్ చేసుకున్నాను. బయట అయితే 500 రూపీస్కి అస్సలు రాదు. బెట్ కడతాను నేనైతే 500 రూపీస్కి ఈ డ్రెస్ రాదు. అంటే ఇట్లా డిజైన్ చేసుకున్న డ్రెస్ అండి. సో రాదనమాట. ఇది వచ్చేసి ఈ బాడీ పార్ట్ నేను కొంచెం ఇట్లా డిఫరెంట్గా ఇలా ట్రై చేశాను. ఇలా పెట్టేసి దీనికి ఇలా నేను థ్రెడ్స్ ఇచ్చేసి ఇలా కింద ఇలా చూసా అంటే ఇలా పెట్టేశాను అనమాట. ఇది మనకి డ్రెస్ వేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఈ డ్రెస్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను కదా. సో బాగా అనిపించింది. అండ్ నేను కొంచెం ఎక్స్ట్రాగా తీసుకున్నా అని చెప్పాను కదా. ఇది వచ్చేసి రౌండ్ నెక్ పెట్టేశాను అనమాట. ఫ్రంట్ ఇలా పెద్దగా రౌండ్ నెక్ పెట్టేసి ఒక సెకండ్ ఇలా పెద్దగా ఫ్రంట్ బ్యాక్ సేమ్ రౌండ్ నెక్ తీసేసుకున్నాను అనమాట. బ్యాక్ కూడా సేమ్ ఇలానే లాంగ్ తీసేసుకున్నాను రౌండ్ నెక్. సో ఫ్రంట్ కూడా తీసేసుకొని దానికి ఇక్కడ ఈ ప్యాచ్ యాడ్ చేసేసాను అనమాట. ఇలా మనకి ఇది బార్డర్లో వచ్చింటుంది కదా. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్కి వచ్చినది అనమాట. ఇది బ్లౌజ్ పీస్లో వచ్చిన బార్డర్. నేను బార్డర్ కింద మొత్తం పెట్టేశాను, ఏమీ మిగలలేదనమాట క్లాత్ అయితే. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్లో వచ్చేసిన దాన్ని నేను యాడ్ చేసేసాను. ఇంకా నేను ఎలాగో బ్లౌజ్ పీస్ అయితే స్టిచ్ చేసుకోలేను కదా. ఇంకా బార్డర్ నాకైతే కావాలి ఖచ్చితంగా అని చెప్పేసి దీనికి పెట్టేశాను అనమాట. ఇలా బాగా వచ్చేసింది. ఇదైతే ఇది ఫ్రంట్ అనమాట. అండ్ ఇక్కడ వరకు నార్మల్గా స్టిచ్ చేశాను. ఇది వచ్చేసి జార్జెట్లో తీసేసుకున్నాను చూడండి. కొంచెం ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి జార్జెట్లో తీసేసుకున్నాను క్లాత్. ఇది వచ్చేసి మీటర్ వచ్చి 120 రూపీస్ పడింది నాకు బయట. ఇది ఒక 1 మీటర్ తీసేసుకున్నాను. హ్యాండ్స్కి అయితే ఇంకా నా దగ్గర అస్సలు క్లాత్ లేదు. ఇంకా నేను ఏం చేసేది, ఇప్పుడు ఇదంతా నేను పెట్టేశాను అనమాట కింద మొత్తం. అది ఎలా పెట్టాను అనేది కూడా చెప్తాను. అండ్ హ్యాండ్కి నా దగ్గర ఇంకా నాకు ఏది లేదు అనమాట. సో అందుకనేసి నేను వెళ్ళేసి ఒక 1 మీటర్ క్లాత్ తీసుకొని దీనికి ఎడ్జ్లో ఇలా ఒక హ్యాండ్కి కొంచెం ఇలా పెట్టేశాను. బాగుంది వేసుకున్నా కూడా. అండ్ ఇలా షోల్డర్ చూసా అంటే నేను ఎప్పుడు షోల్డర్ నాకు ఎక్కువ ఉంటే నచ్చదనమాట. జస్ట్ 1 ఇంచ్ మాత్రమే షోల్డర్ పెట్టుకుంటాను. ప్రతిదీ ఏదైనా బ్లౌజెస్ కానీ ఏదైనా డ్రెస్సెస్ చూసా కూడా ఏదైనా నేను ప్రీవియస్ వీడియోస్లో చూసినా కూడా నేనైతే నెక్ అయితే షోల్డర్ అయితే నేను ఎక్కువ పెట్టాను అనమాట. నాకు చిన్న షోల్డర్ బాగా నచ్చుతుంది. పెద్దగా షోల్డర్ ఉంటే నాకు అంత లుక్ అనిపించదు అనమాట. అందుకే నేను ఎక్కువ రెడీమేడ్ బ్లౌజెస్ తీసుకొని నేను బయట కుట్టించినప్పుడు కూడా ఎప్పుడు నాకు వాళ్ళు పర్ఫెక్ట్గా ఇచ్చిన ఆల్తితో ప్రకారం నాకు కుట్టారనమాట. నేను అందుకే బయట కుట్టించేదాన్ని కూడా కాదు ఫస్ట్లో స్టార్టింగ్లో. అప్పటి నుంచి నేను కావాలని నేర్చుకునేది కూడా ఎట్లా అనమాట. నేను చెప్పినట్టు వాళ్ళు స్టిచ్ చేయరు కాబట్టి నాకు నేనే ఓన్గా స్టిచ్ చేసేసుకుంటున్నా నాకు నచ్చినట్టు. అండ్ ఇది వచ్చేసి బాడీ పార్ట్, ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట. ఇక్కడ చూసారంటే ఇది వచ్చేసి నేను ప్లీట్స్ పెట్టాలనుకోలేదు. నాకు ప్లీట్స్ పెడితే అది కొంచెం బొద్దుగా ఇంకా కనిపించేస్తాను. నాకు ఇట్లా ప్లెయిన్ వచ్చేయాలన్నమాట. దానికి నేను అంబ్రిల్లా కటింగ్ పెడదామని చూసాను. అంటే ఇక్కడ బార్డర్ కట్ చేసేసి ఇక్కడ బార్డర్ ఇదైతే సపరేట్ చేసేసి ఇక్కడ నుంచి అంబ్రిల్లా
అంబ్రిల్లా షేప్ పెట్టేసి కట్ చేద్దాం అనుకున్నా. బట్ అయితే క్లాత్ అయితే ఇది రౌండ్ రాదనమాట. సో కుట్టేకి నాకు అంత పర్ఫెక్ట్ అనిపించలేదు. దట్టు ప్రాసెస్ ఎక్కువ అనిపించేసింది నాకు. అది కొంచెం ఇదంతా యాడ్ చేసేకి సరిగ్గా రాదు అని చెప్పేసి సో నేను వేరే డిజైన్ చేశాను అనమాట. ప్లీట్స్ పెట్టలేదు, అలా అని నేను అంబ్రిల్లా కటింగ్లో పెట్టలేదు. ఇలా చూసానంటే 18 ఖాళీ డిజైన్ అంట ఇదైతే. నేనైతే యూట్యూబ్లోనే చూసానండి, నేను నేర్చుకుంది కూడా ఫస్ట్ టైం నేనైతే ఇది స్టిచ్ చేసేది. ఇలా 18 ఖాళీ డిజైన్ అని చెప్పేసి 18 16 మరి ఇది వచ్చేసి ఇలా నేను పైన వచ్చేసి ఇలా వి షేప్లో కట్ చేస్తారు కదా, సో అలా కట్ చేశాను అనమాట. కింద బార్డర్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసరికి ఇలా ప్రతిదీ స్టిచ్ పడుతుంది చూడండి, ఇక్కడ వరకు స్టిచ్ వచ్చి ఆగిపోతుంది ఇలా. సో మొత్తం ఇదైతే బార్డర్ అయితే మనకు సపరేట్ అవ్వదు, మొత్తం శారీ మొత్తం పెట్టేశాను. ఇలా మొత్తం పెట్టేసి స్టిచ్ చేసేసాను. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ చూసా అంటే ఇదిగోండి ఖాళీ డిజైన్ అని చెప్పాను కదా, సో ఇక్కడ బాగా కనిపిస్తుంది చూడండి, ఇలా స్టిచ్ చేసేసాను. ఇది వచ్చేసి క్రేప్లోనే తీసేసుకున్నా. నేను ఎప్పుడు కాటన్ అయితే చూస్ చేసుకోను, నేను ఓన్లీ క్రేప్లోనే తీసుకుంటా. ఏదైనా వాటర్లో పడినా కూడా అది వెళ్ళిపోకుండా మరి పైకి వెళ్ళిపోవడం, కాటన్ అయితే నేను అంత తీసుకోను అనమాట. ఎప్పుడు నా వీడియోస్లో ఏది చూసా కూడా మీరు. అండ్ నేను ఎప్పుడు క్రేప్లోనే తీసేసుకుంటాను లైనింగ్స్ అయితే. ఇంకా దీనికి మనం క్యాన్ వేసినా కూడా చాలా బాగుంటుంది, క్యాన్ వేయకపోయినా కూడా నాకైతే బాగా అనిపించింది. సో ఇదైతే బ్యాక్ అనమాట మొత్తం, సో లోపల అనమాట ఇదంతా ఇట్లా వచ్చేసింది. మొత్తం డిజైన్ అయితే ఇలా చేసేసుకున్నాను నేనైతే. ఇది మొత్తం ఖాళీ డిజైన్లో వచ్చేసింది. ఈ అనార్కలి డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. అండ్ నేను స్టిచ్ చేసుకున్న దాంట్లో ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. అంటే నేను అంబ్రిల్లా కటింగ్ పెట్టలేదు, అలా అని నేను ప్లీట్స్ పెట్టి స్టిచ్ చేయలేదు. ఇది వచ్చేసి మనకి ఖాళీ డిజైన్లో వచ్చేసింది అనమాట. అండ్ హ్యాండ్స్కి అండ్ నెక్ కూడా, హ్యాండ్స్ వచ్చేసి నేను ఇక్కడ హ్యాండ్స్ ఏం పెద్ద వెరైటీ లేదు, జస్ట్ వచ్చేసి జార్జెట్ క్లాత్ యాడ్ చేశాను హ్యాండ్స్కి. అండ్ నెక్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ ఇలా పెట్టాను. నేను వీడియోలో కూడా చూపిస్తాను చూడండి ఎలా ఉంది అనేది కూడా. నేను వేసుకున్న అక్క టోటల్ అవుట్ఫిట్ లుక్ ఎలా ఉంది అనేది కూడా మీకు తెలుస్తుంది కదా. సో వీడియోలో కూడా పెడతాను చూడండి ఎలా అనిపించింది అనేది. సో మీకు ఎవరికైనా ఇలానే ఈ శారీ డీటెయిల్స్ అన్నీ కావాలి అంటే నేను వీటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, బ్లూ ఉంది, గ్రీన్ కూడా ఉంది. బాటిల్ గ్రీన్లో అయితే నేను రొటీన్ అయిపోయింది కదా ఆ కలర్ అని చెప్పేసి ఈ శారీ నేను బ్లాక్లోనే చూస్ చేసుకున్నా. అండ్ బ్లాక్లోనే హైలైట్ ఉందన్నమాట, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి దీని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే ఇలానే డిజైన్ చేసుకొని వేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. అలాగే శారీ కూడా చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంది శారీ మాత్రం వేసుకుంటే. నాకైతే చాలా బాగా నచ్చేసింది అనమాట. పర్టికులర్గా నాకు ఈ బార్డరే మెయిన్ బాగా నచ్చింది. అది చూడండి ఎంత షైనీ ఉందో కదా, అసలు చాలా బాగా నచ్చేసింది. బార్డర్ వచ్చేసి చాలా బాగుంది. సో దీని డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, దీని లింక్స్ అన్నీ నేను. మీకు ఎవరికైనా కావాలంటే మీరు కూడా ఇలానే డిజైన్ చేసుకోండి. అలాగే ఇది ఎలా ఉంది అనేది నాతో కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. కొత్తగా డిజైన్ చేశాను కదా, ఎలా ఉంది అనేది కూడా నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో చేశాను, మీరు నాకు కామెంట్లో ఎలా ఉంది అనేది కూడా చెప్తే నెక్స్ట్ కూడా నేను ఇంకా డిఫరెంట్గా ఏదైనా ట్రై చేసి మీకు చూపించేకి ట్రై చేస్తాను. అలాగే మీరు కూడా ఆ డిజైన్ని రిపీట్ చేసుకోవచ్చు కదా. సో అలా మీరు ఏదైనా బాగుందని చెప్పినారంటే నేను కూడా ఇంకా డిఫరెంట్గా ట్రై చేసి కూడా వెళ్తానమాట. సో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్లో షేర్ చేసుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.